పాన్ వేసుకొని చక్కగా చెప్తలేడు. అదో మా ఫ్రెండ్ ఆడు అప్పుడప్పుడు ఫ్రీగా తినడు కాకుండా ఇట్లా పనులు కూడా చేస్తాడు. పొద్దుగానే బెడ్షీట్లో ఏం మిసులుతుందో అనుకుంటున్నాం. ఇంకో చూడు, నైట్ వేసిన దానికి సేమ్ నాలాగానే ఉన్నది. నైట్ తిని పొద్దుగా లేవని మళ్ళీ తింటుంది. మరి ఇప్పుడేనా అవి కూడా అయితే లేదు చక్క. వాటికి మార్నింగ్ తినగానే కక్కుషి పోయే అలవాటు ఉంటుంది అమ్మ. లేకపోతే ఇది ఇంట్లో పోయింది అనుకో, నాకు కడతారు పాడింట్లే. అందుకే సేఫ్టీ టేస్ట్. ఇల్లు కొత్తది కాబట్టి దానికి అర్థమైతలేదు మా అమ్మ ఏం చేయాలో. కొన్ని రోజులు ఉన్నది అనుకో, నన్నే మింగేయమంటుంది అది. చిన్న వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుందాం. వర్కౌట్ కంప్లీట్ చేసినాక దీనికి బాత్ చేపియాలి. ఇంకా నేనే తీసుకొచ్చిన కదా, బాత్ చేపిలే, కొంచెం స్మెల్ వస్తుంది. బాత్ చేపించినాక దీన్ని చూడండి ఎంత క్యూట్ ఉంటుంది అది. ఇప్పుడు వచ్చేటితోటే మన ఇంటి ఉన్నతో లొల్లి పెట్టుకుంటాను ఇది. కమాన్ ఫైట్ రోమన్ రింగ్స్. मैंने नहीं जाना इससे भगवान खबर है बस స్కూటీలో ఆయిల్ అయిపోయి పోతుంది. నేను ఫ్రెండ్ అని చూసుకొని పోతాయి ఇప్పుడు అని. ఎందుకంటే పాల ప్యాకెట్లాగే ఫ్రెండ్ అని పట్టుకుపోయే టైం. అదే స్కూటీలో ఆయిల్ అంటే ఒక అరగంట పడుతుంది. అని పక్క తీసుకోవాలి. అట్లుంటది మనతోని. సాంగ్ వారు ఏదైనా ఒకటి పాట లేచిన 9 గంటలకు వీడు మళ్ళా వంటాడట. నేను మళ్ళీ నిద్ర వస్తాను. ఎట్లారా నువ్వు ఇలా వస్తావురా? R15 ఖరాబ్ అయిపోయింది భయ్. ఆ సైలెన్సర్ పెట్టడం వల్ల ఇంజన్కి ఎఫెక్ట్ పడ్డది, బ్యాటరీ కూడా పోయింది. తీసుకుపోతున్నాం మెకానిక్ షాప్కి కన్పూర్. అదో మా ఫ్రెండ్ ఆడు అప్పుడప్పుడు ఫ్రీగా తినడు కాకుండా ఇట్లా పనులు కూడా చేస్తాడు. ఫైనల్గా అయితే వచ్చేసినాం అమ్మ. 12 కిలోమీటర్స్ టో కొట్టకుండా చాలా దూరం వచ్చినాం. పెళ్లి కొడుకేర్రా ఎంగేజ్మెంట్ 50 కాలానికి అంకుల్ ఇప్పుడు అయ్యాడు. అప్పటికి అయ్యేటోడు కానీ ఇప్పుడు అయ్యాడు వీడు. అంత అరే పెళ్లికి ఎలా వచ్చేసింది అంత అరే పెళ్లికి ఎలా వచ్చేసింది అన్న ఫోన్ ఖరాబ్ అయితే షాప్కి వచ్చిన ఫోన్ వస్తున్నాం. ఇంకా మన సాయి అనుకూలం ఉంటుంది. ఏమంటుంది బ్రో షాప్ పేరు? సాంబశివ మొబైల్స్ అని ఉంటుంది బ్రో. నా పేరు చెప్తే ఇంకా తక్కువ చేస్తాడు, డిస్కౌంట్ చేస్తాడు బ్రో. చెప్పు పాన్ వేసుకొని చక్కగా చెప్తలేడు. డిస్కౌంట్ చేస్తాడు మనోడే. కొత్తగా సైలెన్స్ రేపించిన ఒక్కడే కొట్టుకుంటున్నామా మా బండిని. కొట్టి బండి బ్యాటరీ వీకింది. ఇప్పుడు బ్యాటరీ వల్ల 1300 బొక్క. నేను వాళ్ళ మీద పడి బతుకుడు ఎక్కువ అంటే ఇంకా వాళ్ళకి ఇంకా డబ్బులు ఖర్చు. ఇప్పుడు వీడు ఇంటికి పోయినట్టు పోయి మళ్ళీ వచ్చిండు. మేము లేకుండా బతుకులేడు వీడు. కావాలా స్నేహమంటే ఊపిరి కదరా. పడతారే బాబాయ్. హే గాయ్స్, ఇలాంటి ఫన్నీ బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట కొట్టి మింగేయండి బ్రోస్.